దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం అందరం యేసయ్య సన్నిధిలో చేరి యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆనంద సమయం వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలలో అనేక క్రిస్మస్లు గతించిపోయినాయి. మరొక క్రిస్మస్ 2024 క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాలలో మనం పండుగ అని అన్నప్పుడు పిండి వంటలు, లేకపోతే కొత్త వస్తువులు, లేకపోతే కుటుంబ సభ్యులందరం కలిసి వేరే వాళ్ళని మన ఇళ్లకు ఆహ్వానించడం, వేరే బంధువులకు లేకపోతే స్నేహితులతో మనం ఆ రోజు గడపడం, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని మనం చాలా సందర్భాల్లో క్రిస్మస్ అని అనుకుంటాం. ఇంకొంచెం అడుగు ముందుకేసి చర్చిలలో అనేక కార్యక్రమాలు మనం జరిగించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కొత్త కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. పాస్టర్స్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని, లేకపోతే చారిటీ క్రిస్మస్ అని, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేస్తూ దానికి ఒక పేరు మనం పెట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా కానీ మన ముఖ్య ఉద్దేశం దేవుని స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక విషయాన్ని, లేకపోతే ఒక 2 విషయాలు ఆయన జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనంద సమయం శ్రోతలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక 2 విషయాలు ఈ క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. క్రిస్మస్ అనగానే మొదటిగా మనకి గుర్తు రావాల్సింది దేవుని ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మ్యాన్కైండ్. మానవ జాతి, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మనుషుల పట్ల దేవునికి కలిగినటువంటి ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించి, అంటే నిన్ను, నన్ను, మనలను, ఈ మానవ జాతిని ఆయన ప్రేమించి ఆయన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు, లేకపోతే ఈ భూమి మీదకి ఒక మనిషిగా, మానవ అవతారిగా ఆయన పంపించాడు. అదే క్రిస్మస్. దేవుడు మానవునికి ఒక బహుమానం, ప్రేమతో బహుమానం. అది కూడా ఎందుకు? నశించిపోకూడదనేటువంటి ప్రేమ. ఆ దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం సెలబ్రేట్ చేసే క్రిస్మస్ ఎలాగుంది, ఎలాగ చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకుంటున్నాము అనేది మనకి అర్థమవుతుంది. దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యోహాను భక్తుడు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము జీవించినట్లు దేవుడంట తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము ఇంకనూ పాపులుగా ఉండగానే దేవుని ప్రేమ, ఈ లోకానికి ఆయన వచ్చిన కారణం, ఆయన ఎందుకు వచ్చాడో అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ అర్థమవుతుంది అంటే దాని అర్థం మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రిస్మస్ యొక్క అర్థం ఏందో మనకు తెలియాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చారు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన చనిపోయారు. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమను కుమారుడు ఈ లోకానికి పంపడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే కుమారుడైనటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోవడం కోసం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి చనిపోయారు. ఈరోజు మరి మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, దాని అర్థం ఏందో మనకి తెలియట్లేదు. మనం చేసే కార్యక్రమాలు సంవత్సరం ఇంత ఖర్చు పెట్టాం అని చెప్పుకునేదానిక, లేకపోతే ఈ క్రిస్మస్ ఫంక్షన్కి మేము ఇంత ఖర్చు పెట్టాం అని చెప్పుకునేదానిక, లేకపోతే మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం మా చర్చిలో, లేకపోతే మేము ఇన్ని పిండి వంటలు చేసాం, ఇన్ని కొత్త బట్టలు కొనుక్కున్నాం, లేదా ఇంత కొన్ని వస్తువులు కొనుక్కున్నాం అని ఆ క్రిస్మస్ని ఒక సాకుగా మనం చూపించి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నామా? దేనికి ఈ క్రిస్మస్? తండ్రి అయిన దేవుడు నశించిపోకూడదని తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే, ఆ కుమారుడు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన మరణించాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సంగమ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం. ఈ క్రిస్మస్ 2024 ఏ ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం? దాని కాన్సెప్ట్ ఏంది? థీమ్, కొత్తగా పదాలు వచ్చేసినాయి. కాన్సెప్ట్, క్రిస్మస్ కాన్సెప్ట్, క్రిస్మస్ థీమ్ ఏంటి? చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కొన్ని ఈవెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ కాన్సెప్ట్లు, థీములు, తర్వాత ముఖ్య ఉద్దేశం అని ఇలాంటి టైటిల్స్ వాడుతూ ఉంటారు. మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి క్రిస్మస్ థీమ్ ఏందో ఒకసారి మనం ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు వారు ప్రాణం పెట్టి చనిపోయారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈ చక్కగా ఈ మాటని మరి భక్తుడు మన కొరకు రాస్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ క్రిస్మస్ ఏదో సడన్గా వచ్చింది మటుకు కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ఒక ప్రణాళిక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అంటే, ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములునై ఉండవలనని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడని వాక్యం చెప్తూ ఉంది. మన క్రిస్మస్ థీమ్ ఏంది? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉన్నాము అనేది
మన థీమా? లేకపోతే పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి అనేది మన కాన్సెప్టా? లేకపోతే సెలబ్రేషన్ ఏ ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు వచ్చాడో, ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడో, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి విషయాలలో మనం చాలా బిజీ అయిపోతున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఇంకొక కారణం మనం చూడగలుగుతున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో బ్రతికించెను. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితికి వచ్చామో దానికి కారణం ఏంటి అన్నప్పుడు మహాప్రేమ చేత, దేవుని ప్రేమ చేత మనలను బ్రతికించెను. ఈ విషయాన్ని మనం మన స్నేహితులకి, మన బంధువులకి, లేకపోతే మన సంఘంలో ఈ విషయాలు మనం మాట్లాడుతున్నామా? ఈ విషయాలు మనం చెప్తున్నామా? ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఎలా క్రిస్మస్ చేసుకుంటున్నాం అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడినది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ విషయాన్ని బట్టి మనం క్రిస్మస్ చేసుకుంటున్నామా? చాలా క్లియర్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎస్, నేను క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాను. దట్ ఈస్ వై ఐఎమ్ సెలబ్రేటింగ్ అని చెప్పగలుగుతున్నామా? సంగమా, నేను బ్రతికించబడ్డాను. ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను బ్రతికించబడ్డాను అని చర్చిలో మీరు సాక్ష్యంగా నిలబడగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారా? ఈ క్రిస్మస్ ఉద్దేశం అదే అని మనం బాహాటంగా ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. 31వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు మరి ఆయన ప్రేమను మనకు ఏ విధంగా బయలుపరుస్తూ ఉన్నాడో మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్నటువంటి మాట, మీరు ఆయనను ప్రేమించుడి. యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించుడి. దేవుడు మనల్ని ప్రేమించాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, లేకపోతే జీవింపచేశాడు. అలాంటి మనం చేయాల్సిన పని ఏంటంటే యెహోవాను మనం ప్రేమించేవారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. వాక్యం చెప్తుంది ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు అని. లేఖనాలు చెప్తున్నాయి ఆయన మొదట మనలను ప్రేమించెను అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మొదట మనలను ప్రేమించాను. అది కూడా ఎలాగ ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో. నీ స్థితి, లేకపోతే నీ పరిస్థితి, నీ బ్యాక్గ్రౌండ్, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఏంది, లేకపోతే నేనెవరు, నేనేంది అనేటువంటి విషయాలు దేవుడు చూడట్లేదు. ఆయన చేస్తున్న పని ఏంటంటే ఒకటే ఒక్క పని, ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకు తెలిసిందంతా ప్రేమించడమే. ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంతో చెప్తూ, నీ మొదటి ప్రేమను నువ్వు మరిచితివి, నీ మొదటి ప్రేమను నీవు విడచితివి, లేకపోతే ఆ మొదటి ప్రేమను నీవు కోల్పోయావు. అది పదం ఏదన్నా వాడదాం. వదిలితివి, విడిచితివి, లేకపోతే నువ్వు కోల్పోయావు. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఈజ్ నాట్ రాంగ్. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం రాంగ్ కాదు, కానీ ఎలా చేసుకుంటున్నాము, ఎందుకు చేసుకుంటున్నాము, దాని ఉద్దేశం ఏంది
ఆ ఉద్దేశము మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అది నెరవేరుతుందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తెస్సలోనిక పత్రిక మరి పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాటను ఆయన చెప్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయము 13వ వచనము, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. ఇందాక చూసాం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని. ఇక్కడ చూస్తున్నాం మీరు పరిశుద్ధులుగా ఉండాలి, తర్వాత సత్యమును నమ్మేవారిగా ఉన్నారు. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో చెప్తున్నటువంటి చక్కటి మాట. కాబట్టి ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దేవుడు ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు. మనం పరిశుద్ధులుగా జీవించుటకు, నిర్దోషులుగా జీవించుటకు, సత్యమును నమ్ముటకు, రక్షింపబడుటకు ఆయనకు ఇష్టము. అందుకని ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవుని ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనము, మన ప్రభువైన క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన క్రిస్మస్ ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని ఎందుకు మనల్ని ఆయన అంతగా ప్రేమించాడో, తన కుమారుణ్ణి మన కొరకు ఎందుకు ఈ లోకానికి పంపాడో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రిస్మస్కు ఒక అర్థము ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లైట్, వెలుగు. అందుకనే మనం చూసినట్లయితే మనం మన ఇంటికి లైట్లతో డెకరేషన్ చేసుకుంటాం, మన చర్చ్కి లైట్లతో డెకరేషన్ చేసుకుంటాం, ఇంకా కొంతమంది వాళ్ళ శరీరాలకు వంటికి కూడా డెకరేషన్ చేసుకుంటున్నాం. అంటే కొత్త బట్టలు వేసుకుంటున్నామని నా ఉద్దేశం. కొత్త బంగారు కొనుక్కుంటాం, కొత్త వాచ్, కొత్త చెప్పులు, అన్నీ క్రొత్తవి మనం కొనుక్కుంటాం. మనం అర్థం చేసుకోవాల్సింది క్రిస్మస్ వెలుగును నింపేదిగా ఉంటూ ఉంది. వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూసినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇందాక మనం చూసాం, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, లేకపోతే సువార్తను, సత్యమును నమ్మేవారిగా, రక్షింపబడేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని ప్రణాళిక. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నీవు నేను మనం దేవుని ఊపిరి అయి ఉన్నాం. ఆది కాండంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనిషిని, లేకపోతే ఒక మానవుణ్ణి చేయాలని మట్టిని తీసుకొని ఒక మనిషి ఆకారం ఇచ్చి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా వాడు జీవాత్మ ఆయను. ప్రాణము వేరు, జీవము వేరు. మనిషి ఎవరంటే జీవ ఆత్మ. అందుకనే
చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ తల దగ్గర భారత సంప్రదాయాల ప్రకారం లైట్ పెడతాం, క్యాండిల్ పెడతాం. ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఫోటోకి లైట్ పెడతారు. మనకి ఏం గుర్తు చేస్తుంది? మానవుడు జీవ ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని నుంచి వచ్చాడు. మనం ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం. చాలామంది చాలా విధాలుగా మనిషిని, లేకపోతే మనిషి మనుగడను, లేకపోతే సృష్టిని మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ మనం ఎప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటంటే మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం. ఆయన జీవము, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 9వ వచనం చూసినప్పుడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇది వాళ్ళకి సంబంధించింది, వీళ్ళకి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు. ఇలాంటి ఆలోచన దయచేసి ఉంచుకోవద్దు. ప్రతి మనిషికి సంబంధించింది అది. ప్రతి మనిషిని వెలిగించుచుండెను. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మనిషి ఆ వెలుగుని గుర్తించట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నిరాకరిస్తూ ఉన్నారు. మాకు వెలుగు అక్కర్లేదండి, మేము ఇప్పుడు వెలుగులోనే ఉన్నాము అని కొంతమంది మాట్లాడుతున్నారు. వెలుగు అంటే ఈ బాహ్యంగా కనిపించేటువంటి వెలుగు కాదు. వెలుగు అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుగు గురించినటువంటి మాటలు కాదు. ఇవి ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది మన జీవితాలలో అంటే వెలుగుని తీసుకొని వచ్చింది. ఆ వెలుగు గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. చాలా సందర్భాలలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనం వెలుగుని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. వేరే వేరే విషయాల గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ చీకటి ఉందంట. మరి దేవుడు అది చూసినప్పుడు ఆయన ఆత్మ అల్లాడింది, లేకపోతే అల్లాడుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఎందుకు అంటే చీకటి ఉంది, దేవుడెవరు? వెలుగు. దేవుని సృష్టిలోకి ఇప్పుడు ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది. అందుకని దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది. ఈరోజు నీవు నేను మనం ఆలోచించాలి. బహుశా మనం అనుకోవచ్చు, మనం వెలుగులోకి వచ్చేసాం, చీకటిలో నుండి వెలుగులోకి నేను దాటేశాను, మరణము నుండి జీవములోనికి నేను వచ్చేసాను, నాకు పని అయిపోయింది, లేకపోతే నా పని నేను ముగించుకున్నాను, నాకు ఇంకా వేరే వాళ్ళతో అవసరం లేదు అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మను కలిగినటువంటి నీవు నేను మనలో కలగాల్సింది ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అల్లాడుతూ ఉన్నాడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ దుఃఖానికి కారణమేదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోకము చీకటిలో ఉంది. నీవు నేను మనం, ప్రియ సంగమా, మనం వెలుగులోకి వచ్చాము అన్నంత మాత్రాన అంతా వెలుగులో ఉంది అని మటుకు దయచేసి ఆలోచించకండి. 3వ వచనం చూసినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. క్రిస్మస్ వెలుగు, చీకటిలో ఉన్నటువంటి వారికి ఆయన వెలుగును ఇచ్చేందుకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వెలుగై ఉన్నాడు.
యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తనని పరిచయం చేసుకుంటున్నటువంటి విధానము. 44వ వచనం చూసినప్పుడు అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను అని మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడు? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవ్వరు కూడా చీకట్లో నిలిచి ఉండడం దేవునికి ఇష్టము లేదు. మరి ఒక మాటని మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో మనం చూడగలం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనం. ఇక్కడ చూస్తున్నాం, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలు మనం చూసినప్పుడు ఈ కీర్తనలు చాలా చక్కగా మరి భక్తులు రాయడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారు వెలుగుగా మనకి పరిచయము చేస్తూ ఉన్నారు. 34వ సంకీర్తన మనం చూసినప్పుడు అక్కడ 34వ సంకీర్తన 5వ అధ్యాయము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపక పోయెను. ఆ 4వ వచనం చూసినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అనే మాటను చూస్తున్నాం. వారు ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు అన్నప్పుడు దేవుని తట్టు, యెహోవా తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగెను. మరి ఒక మాటను మనం చూసినప్పుడు 36వ అధ్యాయం 9వ వచనము, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేము వెలుగును పొందియే మేము వెలుగుని చూచుచున్నాము. ప్రియ సంగమ, మన చుట్టూరు ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకము ఇంకా చీకటిలోనే ఉన్నది. ఆ చీకటిని గూర్చిన ఆలోచన నీకు, నాకు, మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను గూర్చి సంతోషించేదానికంటే ఇంకా చీకటిలో నశించిపోతున్న వారి గురించి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు ఏదైతే నీలో ఉందో లేకపోతే నాలో ఉందో ఆ వెలుగుని మనము చీకటిలో ఉన్నటువంటి వారికి పరిచయము చేయాలి. వారంట ఆ వెలుగుని విసర్జిస్తూ ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళ కార్యాలు చెడ్డవి. ఆ కార్యాలు చెడ్డవి కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ వెలుగుని వాళ్ళు విసర్జిస్తూ ఉన్నారు. పేతురు భక్తుడు మనకు ఒక బాధ్యతను ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. నీవు నేను ఎందుకు మనం రక్షింపబడ్డాం, ఎందుకు మనం మొదటిగా పరిశుద్ధపరచబడ్డాం, లేకపోతే నిర్దోషులుగా తీర్చబడ్డాం అని మనం ఆలోచిస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు.
ఇది మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది నాకు. నీవు నేను చీకటిలో నుంచి వెలికెళ్ళిపోయిన తర్వాత వీఆర్ సెలబ్రేటింగ్, పండగ చేసుకుంటున్నాం. ఎందుకు? మనకి వెలుగు వచ్చేసింది అని. కానీ మనం ఏం మిస్ అవుతున్నామంటే, ఎవరైతే మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచారో వాని గుణాతిశయములను ప్రకటించుటకు ఆ ప్రాధాన్యత ఈరోజు మనం కలిగి ఉన్నామా, లేకపోతే మనం మర్చిపోయామా, లేకపోతే ఆ ప్రాధాన్యత లిస్టులో వేరే విషయాలు పైకి వెళ్ళిపోయి ఈ విషయం ఏదైతే మనం ప్రచురం చేయాలో అది ప్రాధాన్యతలో తగ్గిపోయిందా? మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రిస్మస్ ఏ విధంగా ఉంది, ఎటువైపు వెళ్తుంది? ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నేను ఏ విధంగా వెలుగై ఉన్నానో మీరు కూడా అదే విధంగా వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాటను మనం చూడగలుగుతున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చిన వాని గుణాతిశయాలు ప్రకటించేదానికి ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను వెలుగుగా చేశాడు. చేసి ఒక చక్కటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనం చేయాల్సిన పని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజంగా నీవు నేను మనం దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపంగా వెలుగు ప్రకాశింపజేస్తూ ఉన్నామా? ప్రియ సంగమా, దీపస్తంభం మీద పెట్టబడినటువంటి సంఘంగా నీవు ఉన్నావా? నీ గ్రామానికి నువ్వు వెలిగిచ్చే సంఘంగా ఉన్నావా? నీ పట్టణానికి నీ నుంచి వెలుగు ప్రచురింపబడుతూ ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. లేకపోతే మనం సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్కి అర్థము లేదు. నీ గ్రామమంతా సాతాను బంధకాలలో చిక్కుని ఉంటే, త్రాగుడు, వ్యభిచారం, మోసం, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఒక్కటేంటి, ఇన్ని సమస్యల్లో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? అది నీ బాధ్యత కాదా? నువ్వు వెలిగింపబడ్డావని చీకటిలో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు వెలగకపోతే నువ్వు వెలిగింపబడిన దానికి అర్థం ఏంటి? ఈ 2024 క్రిస్మస్ మన జీవితాలలో ఒక ఆలోచనను తీసుకొని రావాలి. మొదటిగా మనం చూసాం, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడింది అని వాక్యం చెప్తుంది. నిజంగా కుమ్మరింపబడి ఉంటే నశించిపోతున్న ఆత్మల పట్ల నీ ప్రేమ ఏంటి? రెండవదిగా, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని చెప్తున్నాడు. ఎందుకు నువ్వు వెలుగుగా ఉన్నావంటే నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వాని గుణాతిశయాలు ప్రకటించాలి. లోకం ఇంకా చీకటిలో ఉంది. దేవుణ్ణి ద్వేషిస్తూ, ఆ వెలుగుని ద్వేషిస్తూ అది చీకటిలో ఉంది.
నువ్వు వెలిగింపబడ్డావు, నీ వెలుగు వారికి ప్రకాశముగా ఉండాలి, వారు ఆ వెలుగు వైపు ఆకర్షింపబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మన సంఘమునకు ఆయన దయచేయునుగాక. ఆమేన్.